గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎండలు బాబో ఎండలు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నాం. బయటకు వెళ్ళాలంటే భయమేస్తుంది. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఇదే మాట. రాష్ట్రంలో భానుడు నిప్పులు కక్కుతూ తన ఉగ్ర రూపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. భానుడి భగభగలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు తోడు నిప్పుల సెగలాంటి వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు హడలెత్తిస్తున్న ఎండలు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఎండ తాపానికి 19 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం, అల్లిపూర్, ధర్మపురి మండలం జైన, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా తేల్దేవరపల్లిలో 46.7, నిజామాబాద్, నారాయణపేట జిల్లా ఉట్నూరులో 46.4, కృష్ణ మండల కేంద్రం, మంచిర్యాల జిల్లా నర్స్పూర్ మండల కేంద్రంలో 46.2, నల్గొండ జిల్లా బుగ్గబావిగడ్డలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 22 జిల్లాలోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామానికి చెందిన రైతు జంగమ్మ తాను పండించిన కూరగాయలను పాత బస్తీ లాల్ దర్వాజాకు తీసుకొచ్చి ఎండలోనే విక్రయించారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఎక్కి తిరిగి గ్రామానికి వెళ్తుండగా బస్సు సీటులోనే మృత్యుబడికి చేరుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన ఎంఈఓ బత్తుల భూమయ్య వడదెబ్బతో మృతి చెందారు. భూమయ్య జగిత్యాల జిల్లా వెల్గటూర్, ధర్మపురి, బుగ్గారం, ఎండవల్లి మండలాల ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వెల్కటూర్ మండలంలోని మత్తునూర్, ముక్కటరావుపేట, కప్పరావుపేట గ్రామాల ప్రత్యేకాధికారిగా ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ గా విధులు చేపట్టారు. శుక్రవారం విధులు ముగించుకుని అస్వస్థతతో ఇంటికి చేరుకున్నారు. రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ఇంత ప్రమాదకరంగా ఎండలు మండిపోతున్నాయి. ఏ జిల్లాలో చూసినా గత ఏడాదితో పోల్చితే 6 నుంచి 7 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటిది 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నట్లే. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ఎండల నుంచి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని కోరుతున్నారు. బయట వడగాలులు ప్రమాదకర స్థాయిలో వీస్తున్నాయని, అనవసరంగా బయటకు వెళ్లి వడదెబ్బకు గురి కావద్దని నిపుణులు సూచిస్తున్నారు. సో బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.